హాయ్ స్టూడెంట్స్, మరి ఫోర్త్ లెసన్తో వచ్చేసారు మీరు. మీ టీచర్ మేరా దేశ్ మహాన్. మేరా అంటే నా దేశం గొప్పది అని మీనింగ్ అనమాట. అక్కడ మనకి హీరా వజ్రం కనబడుతుంది చూడండి. ఇక్కడ మనకు కొంతమంది నాయకులు, సుభాష్ చంద్రబోస్, నెక్స్ట్ గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇలా మనకి చాలా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో మనకి పోయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి టెంపుల్, ఇక్కడ ఫ్లాగ్ని పట్టుకున్న ఇద్దరు స్టూడెంట్స్ చూడండి. గిరిజా గారు అంటే చర్చ్ అనమాట. మసీద్ అంటే మరి ముస్లిమ్స్ వెళ్ళి ప్రార్థనా మందిరము, ఇదేమో క్రిస్టియన్స్ ప్రార్థనా మందిరం, ఇది హిందూస్ ప్రార్థనా మందిరంగా చెప్పబడుతుంది కదా, మీకు తెలుసు కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఫ్లాగ్ జెండా పట్టుకొని ఉన్నారు. పైనేమో దేశ నాయకులను ఇచ్చి ఉన్నారు చూడండి. ఇక్కడ మన లెసన్ అయితే ఇట్లా ఉంది. కాశ్मीर का केसर है जिसका तिलक लगता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश है यही, जग का पतदाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान, मेरा भारत महान. काश्मीर का केसर जिसका तिलक लगता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही, जग का पतदाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान, मेरा देश महान. मीनिंग చూద్దామా. కాశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగ్తా హై. కాశ్మీర్ యొక్క కేసర్ అంటే కాశ్మీర్లో ఎక్కువ కుంకుమ పువ్వులు అమ్ముతూ ఉంటారు. ఆ కుంకుమ పువ్వుని ఎర్రగా ఉంటుంది కాబట్టి అటువంటి కుంకుమ పువ్వు తిలకంగా పెట్టుకున్న దేశం మనది అంటే భావన అనమాట. కవి గారు అలా మన దేశాన్ని పోల్చి ఉన్నారు. జిస్కా పావన్ గంగా జల్ అమృత్ కహ్లాతా హై. మన యొక్క పావనమైన అంటే గంగా నది యొక్క జలాన్ని మనం అమృతంగా భావిస్తాము. ఋషి మునియోం కా దేశ్ యహీ, జగ్ కా పతదాతా హై. ఋషులు, మునులు, ఎంతోమంది త్యాగశీలులు ప్రాణాలు అర్పించినటువంటి ఇదిగో ఈ దేశ నాయకులు అందరూ తిరిగిన యొక్క భూమి, ఈ నేల ఎలాంటిదంట దారి చూపిస్తుంది మనకి. అంటే జగకా పదదాత అంటే మార్గదర్శకంగా ఉంది మనకి. ఎలా ఉంది? ఇన్స్పిరేషన్, మార్గదర్శకంగా వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్. మన భారతదేశం మానవత్వంతో కూడిన దేశము. ఎన్నో కులాలు, మతాలు సంబంధించిన అటువంటి దేశము మన భారతదేశము. అభివృద్ధి చెందిన దేశము. చూడండి, భారత్ కా మానవతా కా హువా సదా ఉత్థాన్ అంటే మన దేశం కుల మత భేదాలు లేని దేశం, ఎంతో అభివృద్ధి చెందుతున్న. ఉత్థాన్ అంటే అభివృద్ధి చెందిన దేశం. మేరా దేశ్ మహాన్ హై, మేరా దేశ్ మహాన్ హై. నా దేశం ఎంతో గొప్పది, నా భారతదేశం ఎంతో గొప్పది. చూసారమ్మా, ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు. ఆ నాయకులు మీరు గుర్తించాలి. సుభాష్ చంద్రబోస్, తర్వాత అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత భగత్ సింగ్, గాంధీజీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ చిత్రం के बारे में बातचीत कीजिए, तिरंगा झंडा के बारे में బాత్చీత్ కీజియే. తిరంగ జెండా గురించి తెలుసు కదా. పైన ఏంటి? లాల్ రంగు, బీచ్ మే సఫేద్ రంగు. లాల్ రంగు హిందువులకి, తర్వాత సఫేద్ రంగు క్రైస్తవులకు సంకేతం, హరా రంగు ఎవరికి? ముస్లిమ్స్కి సంకేతం. మధ్యలో ధర్మచక్రము, ఎంతో న్యాయంతో కూడిన అశోక చక్రం మనకు కనిపిస్తూ ఉంది. అది మన యొక్క భారతదేశానికి గర్వకరమైన ఫ్లాగ్ అన్నమాట. సల్యూట్ చేయండి. మరి లెసన్ నచ్చిందా? నెక్స్ట్ మరో లెసన్తో ఈ రోహిణి టీచర్ మీ ముందుంటారు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి లెసను మీకు వస్తుందన్నమాట. మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్, బాయ్.